సైనికులు ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు. ముందుగా వీరికి అనకాపల్లి మారేడుపూడి జంక్షన్ దగ్గర నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో జనసేన నాయకులు జన సైనికులు ఘన స్వాగతం పలికి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రమైన జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన సైనికుల ఆత్మీయ సమావేశంలో జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనకాపల్లి జిల్లాకి ఒక్క పరిశ్రమ కూడా తెచ్చిపెట్టలేదని ఎమ్మెల్యేని హేదవ చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తును ప్రతి ఒక్కరూ కూడా అంగీకరించి మీ ఓటును వేసి గెలిపించాలని అన్నారు. జనసేన టీడీపీ అధికారంలోకి లాగానే లా అండ్ ఆర్డర్ కట్టుదిట్టం చేస్తామని అన్నారు. వైసీపీ అధికారంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ప్రజా సొమ్మును ప్రజలకు ఇస్తుందే కాకుండా తన జోబులోంచి ఇస్తున్నట్టు ప్రతి వైసీపీ నాయకుడు బిల్డప్ ఇస్తున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం తప్ప బయటికి వచ్చి చేసేదేమీ లేదని అన్నారు. ఎన్నికల వేళల్లో ఓట్ల కోసం వస్తే వైసీపీ నాయకులు చంప చెల్లిమనిపించాలని అన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు పంచకర్ల రమేష్, వంశీకృష్ణ యాదవ్, సుందరపు సతీష్, బొలిశెట్టి సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు. సో దోమల్ని చంపడానికి మనం ఆల్ అవుట్ వాట్ ఎవర్ వాడతాం. అలాగే ఇలాంటి మినిస్టర్లని, ఇలాంటి వైసీపీ పార్టీని అరికట్టాలంటే గాజు గ్లాసు గుర్తు మీద జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళకి గట్టిగా బలంగా గుద్దితే ఈ ఇలాంటి అంటే ఓటుకి గట్టిగా ఉమ్మడి అభ్యర్థికి ఓటు గుద్దటమే, అదే గట్టిగా పెట్టుకోండి. అలాగే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడి లేకపోతే ఇలాంటి వ్యక్తులతోటి కామెంట్ చేసి, అంటే మీకు కూడా నేను అతన్ని కామెంట్ చేస్తే మీకు కూడా చాలా సరదాగానే ఉంటుంది నాకు తెలుసు. కాకపోతే నేను అతని స్థాయికి దిగజారి నేను మాట్లాడలేను. ఎందుకంటే జనసేన వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాం మనం. ఒక్కొక్కడి వ్యక్తిగత జీవితాలకు వెళ్ళాలంటే ఒక్కొక్కడి సంబంధించి మహాభారతం, రామాయణంతో పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి వైసీపీ నాయకులు. వాటి మీద మనం దృష్టి పెట్టద్దు. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తున్నాను, మన నాయకుడు మనందరికి ఇన్స్పిరేషన్, మనందరినీ ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం వ్యక్తిగత జీవితాలకు వెళ్దాం. వ్యక్తిగత జీవితాల మీద మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి సిగ్గు ఎగ్గు అనేది ఎప్పుడో మానేసి బరితెగించి రోడ్ల మీద తిరుగుతూ నోటుకు వచ్చినట్టు మాట్లాడే వైసీపీ వాళ్ళని ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. మా జన సైనికుల్ని కానీ, మా వీర మహిళల జోలికి కానీ, లేకపోతే మా వ్యక్తిగత జీవితాలకు కానీ వచ్చి దానివల్ల మీకు ఏమాత్రం ప్రయోజనం జరిగింది? రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి ఏ ఒక్కడికైనా ప్రయోజనం జరిగితే ఓకే, మేము మమ్మల్ని ఎన్నైనా భరిస్తాం, తిట్టండి. కానీ ఒక్కడికైనా ప్రయోజనం జరగాలి. ఒక్కడికి ఉపయోగం లేదు. మీరు చేసే కామెంట్స్ వల్ల, మీరు మాట్లాడే మాటల వల్ల, మీ వాళ్ళ దగ్గర లేకపోతే మీ నాయకులు మీకు ఇచ్చేటువంటి స్క్రిప్ట్లు చదివి మమ్మల్ని తిడుతున్నారు. మీ తిట్లకి భయపడం. ఎందుకంటే వన్ సెకండ్ కూర్చోండి, అరవకండి ప్లీజ్, అరవకండి, మీరు అరవకండి, కూర్చోండి. సో మీరు తిట్టే తిట్లుకో లేకపోతే మీరు చేసే పనులకు లేదా మీరు కామెంట్ చేసే వాటికో అంత తేలిగ్గా భయపడే వ్యక్తులు కాదు. అంత ముఖం పగిలిపోయేలాంటి సమాధానం చెప్పగలిగేటువంటి సత్తా ఇవాళ మాకుంది. మా జనసేన టీడీపీ ఎలక్ట్ ప్రభుత్వం రాబోతుంది. మీ అందరూ టీవీలో చూస్తుంటారు, చాలా సర్వేలు చూస్తున్నారు. ఏ సర్వే వాళ్ళ క్యారెక్టర్. సో ఖచ్చితంగా ఆన్సర్ త్వరలోనే తెలుస్తుంది. తర్వాత మీరంటే ఒకటే అంటే లాంగ్ బ్యాక్ అంటే ఇవాళ ఎందుకు ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఇంత దారుణంగా దోచుకు తింటున్నారు, ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? కనీసం హ్యుమానిటీ లేకుండా ఒక మమ్మల్ని అంటే జనసేన పార్టీ నాయకుల్లో కార్యకర్తలు అంటే ఓకే, లేకపోతే వ్యాపారస్తుల జోలుకో లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ జోలికి వెళ్ళినా ఓకే. కానీ ఈ వైసీపీ నాయకులు కానీ ఈ ఎనీవన్ కామన్ మ్యాన్ జోలికి వెళ్తున్నారు. సామాన్యుల జీవితాల్లో ప్రవేశించి వాళ్ళని పీడిస్తున్నారు.
సరే, ప్రతి ఒక్క కామన్ మ్యాన్, కామన్ ఉమెన్ ఒకటి ఆలోచించిన వాళ్ళని చాలాసార్లు నేను టీవీలో వాళ్ళ దగ్గర మైక్ పెట్టి మీకు ఎవరిని ఎన్నుకోవాలి అని అడుగుతుంటే ఒక్కళ్ళు కూడా ఇంచుమించు 80% మాట్లాడాలనుకుని కూడా భయపడి మాట్లాడలేకపోతున్నారు. చాలా డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు, చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అంత భయపడి మాట్లాడే అవసరం లేదు. మీరు చాలా ధైర్యంగా ఉండండి. మీ వెనకాల పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైన నాయకుడు ఉన్నాడు. మేమందరం మీ వెనకాల భయపడతాం. ఒక్కొక్కడికి పగిలిపోయేలాంటి సమాధానం మనం చెప్తాం. డోంట్ వరీ. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఇన్ని దమ్ముంటే చెంప పగులు కొట్టండి, కనీసం అడగండి ధైర్యంగా. వాళ్ళు ఖచ్చితంగా పోలీసులతోనే వస్తారు తప్ప ఒంటరిగానో లేకపోతే మంది మార్పులు వేసుకొని మీ దగ్గర ఓట్ల కోసం రాదు. ఖచ్చితంగా అడగండి. దోమల వల్ల హెల్త్ ఎంతమంది దెబ్బతింది, ఈ పొల్యూషను, ఈ స్టోన్ క్రషర్స్ వల్ల, ఇతరత్ర వచ్చిన పొల్యూషన్ వల్ల ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, ఎంతమంది లంగ్స్ చెడిపోయి పాడైపోయి చనిపోయి. ఇంకా నేను రాకముందే నాకు తెలుసు కసింకోటలో 609 ఎకరాల భూ కుంభకోణం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న అంటే ఈ మినిస్టర్ పేరు కూడా నా రోడ్లో నుంచి పలకటం ఇష్టం. ఎందుకంటే నా పేరు చదివి నా నోరు పాడు చేసుకోలేదు, ఏమనుకోకండి. సో ఇలాంటి మినిస్టర్ పేరు కూడా నేను చదవను, ఇలాంటి ఎమ్మెల్యే పేరు కూడా చదవను. ఒకటే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఐటీ మినిస్టర్గా ఉన్నావు, లేకపోతే పరిశ్రమల శాఖగా ఉన్నావు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు, ఎన్ని ఐటీ హబ్స్లు తీసుకొచ్చావు ఆంధ్రప్రదేశ్కి? ఒకే ఒక ప్రశ్న ఉంది. ఆ మధ్యన ఏదో ఒక ఇది పెట్టారు, ఇది ఈ వ్యాపారులు పరిశ్రమలకు సంబంధించి ఏదో ఒక హబ్, ఒక సమ్మిట్ పెట్టింది. ఎస్ సమ్మిట్ పెట్టారు. అప్పుడు చూసామన్నమాట, ఎవరికి ఇచ్చారు అంటే ఒక నూడిల్స్ పెట్టుకునే వ్యక్తికి సూట్ వేసి తీసుకొచ్చి ఈ వ్యక్తి పెద్ద వ్యాపారవేత్త అని టెక్స్టైల్ అంటే అలా ఆదేశాల మేరకు వెళ్ళి వాళ్ళకి ఏదో కొంత ఫండ్ ఇచ్చారు. 15,000 20,000 ఇచ్చాము. అందరూ మామూలు వాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు, మార్కెట్లో పనిచేసేవాళ్ళు, మాంసం కొట్టేవాళ్ళు, లేకపోతే పెయింట్లు వేసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. 1 వీక్ 10 డేస్లో శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఈ ఆల్కహాల్ తాగి చనిపోయిన వాళ్ళందరూ సహజంగా చనిపోయారంటాడు ఏంటంటే అదే ఆన్సర్. అసలు అదే, అరే నేను మిమ్మల్ని అడగలేదయ్యా, అసలు ఇలాంటి ఆల్కహాల్ నమ్మిన వాళ్ళు పట్టుకోకుండా వాళ్ళు సహజంగా చచ్చిపోయారని చెప్పి 2-3 సహజంగా చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్తారు. మా కళ్ళారా చూశాం. అతను ఆ శాసనసభలో అతను మాట్లాడుతున్న మాట మాకు అసలు ఎట్లా మాట్లాడగలుగుతున్నాడు ఈ వ్యక్తిని. అంత అద్భుతంగా చేయగలిగే వాళ్ళు ఇద్దరు. ఒకడు అద్భుతమైన నటుడైనా ఉండాలి, ఇంకొకడు అద్భుతమైన సైకో అన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఎవరు మీరే డిసైడ్ చేస్తారు. ఇవ్వాలన్నది పవన్ కళ్యాణ్ గారికి ఆశ. అది ఇంగ్లీష్ మీడియం అయినా కానివ్వండి, తెలుగు మీడియం అయినా కానివ్వండి, అది ఎన్నుకునే వాళ్ళ ఛాయిస్ ఉంటుంది. ప్రతి వాళ్ళకి ఏ మీడియంకి వెళ్ళినా మేము చదవాలనేటువంటి ఛాయిస్ ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే పెట్టి తెలుగు చదువుతాం అనుకున్న కొద్ది మందిని మేము డిప్రైవ్ చేయడం నష్టపరచదలుచుకున్నా. ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఈ విద్య వైద్యం ఫ్రీగా అందాలని. అలాగే యువకులు యంగ్స్టర్స్ ఇంతమంది ఉన్నారు. మిమ్మల్ని కేవలం ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తుల్లా కాకుండా మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఒక్కొక్క నియోజకవర్గానికి సంవత్సరానికి 500 మంది చొప్పున 5 ఏళ్లలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అన్ని నియోజకవర్గాలను ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. అలా ఇన్ని రకాల అలాగే లా అండ్ ఆర్డర్ ఇచ్చారు. ప్రతి కేసు రిజిస్టర్ అయింది. ప్రతి జన సైనికుడు, వీర మహిళ, అటు తీసుకుంటే టీడీపీకి సంబంధించిన నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి వాళ్ళ దృష్టిలో ఉంది. ఎవడెవడు ఎన్ని ఎదవ పనులు చేశారు, ఎంత దుర్మార్గాలు చేశారని వాళ్ళందరినీ చెవులు మేసి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి సెల్లో తోసేదాకా మేము తప్పు చేసిన ప్రతి వాడు అనుభవించాల్సింది. విత్ పనిష్మెంట్ నిర్ణయించుకునే అవకాశం వాళ్ళకి. వాళ్ళు నిర్ణయించిన తర్వాత ఫలానా అభ్యర్థి, ఇతను తెలుగుదేశం అభ్యర్థి, ఇతను జనసేన అభ్యర్థి అని నిర్ణయించిన తర్వాత అతనికి మీ యొక్క సంపూర్ణ సహకారం ఇవ్వండి. ఎలా జరగదో చూస్తాను, ఎలా రాదో చూస్తాను. ఖచ్చితంగా ఇక్కడ కొత్త ఇండస్ట్రీస్ ఓపెన్ చేద్దాం.
మూతపడిపోతున్న చక్కెర ఫ్యాక్టరీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, తిరిగి ఎలా రీఓపెన్ చేయాలో ఆలోచిద్దాం. ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఎలా ఎఫిషియెంట్గా ఉపయోగించాలో చూద్దాం. అలాగే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి కార్యాలయాల్ని సొంతంగా వాటికి ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మీ జీవితాల్లో మేమందరం ఉంటాం, మీకు అండదండగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి మహా నాయకుడు, గొప్ప నటుడు అయినా అంతకుముందు, తర్వాత మహానాయకుడు. తన జీవితంలో తను సంపాదించిన డబ్బు కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టాడు తప్ప ఏ రోజు సొంతంగా కోట్లాది రూపాయలు ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఇన్ని కోట్లాది, రైట్ ఫ్రమ్ యూఎస్ టు అమెరికా నుంచి అనకాపల్లి దాకా ఎవరు అట్లా. పైగా ఉన్నది ప్రజల దగ్గర లాక్కొని ప్రజల దగ్గర కోట్లు తీసుకొని లక్షలు దానం చేసిన వ్యక్తులు, దుర్మార్గులు. సో నిలబడండి, మన జనసేన టీడీపీ అలయన్స్ అభ్యర్థులకి అండగా నిలబడండి. సో ఒక మంచి మాటతో చెప్పి ముగిస్తాను. ప్రతిసారి ఫలానా నాయకుడికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ నాన్న ఇంత గొప్ప పని చేశాడు, అంత గొప్ప పని చేశాడు అని వాళ్ళ ముఖం చూసి ఓటేస్తారంటే, ఈ ఒక్కసారి మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ పిల్లల మంచి జీవితాల గురించి, వాళ్ళ మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్, అలాంటి లైఫ్ చూసి ఈసారి మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గారికి ఓటే. జై జనసేన, జై హింద్. జై జనసేన.